ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవటం కష్టమైపోతుంది. నేను ముంబైని ఏల్దామని వచ్చా. ఈ రాజుకో రాణి కావాలి. నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర. చేత్తో వేసేస్తున్నా పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోలేక కాదండి, హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. ఓ, ముంబైలో నాకు మీరే మొగుడని తెలిసేదాన్ని పడేశాను సార్. అంకుల్ ఏం చేస్తుంటారు? హీస్ అ కమిషనర్. కమిషనర్? ఏ కమిషనర్? సిటీ పోలీస్ కమిషనర్. పోలీసా? చిత్ర నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏమైంది? ఏమైందంట వెంట చిత్ర, వాళ్ళు పోలీసులు ఈ లవ్వు గివ్వు నచ్చదు, నా మీద అడ్డమైన కేసు వేసి లోపలేసి కుమ్మేస్తే ఏంటి నా పరిస్థితి? ఎవరేస్తారు? మీ నాన్న చిత్ర, మీ నాన్న. ఐ హావ్ మై ప్లాన్స్. చక్కలు గంతులు నీకు లేదా? రామశీల కో రాను అనకో మేరే దిల్ కో ఫరక్ లేడు గిల్ కో బెంగ తీరి పోతే అల్లుకో ఇది ఉడుకో ఉడుకో అగ్గి రాజుకుంటే సుప్పనాటి 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితన్నా ఐ లవ్ యు చెప్పు. నీ పేరేంట్రా? నా పేరు కూడా సూర్య అండి. నువ్వేంటి ఇక్కడ? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? పదేద్దాం. అసలు నువ్వేం చేస్తున్నావు? చేతిలో ఈ గన్ ఏంటి? అవును, నేను మోసం చేశాను. నేను వాడుకోవచ్చిన దగ్గరయ్యాను, కానీ నా ప్రేమ అబద్ధం కాదు. ఇటు చూడు, ఐ లవ్ యూ. I love you అంటే చీకొట్టి పోతావ్ ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్. నువ్వు చాలా తప్పు చేస్తున్నావే. వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు. వాడిప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే వద్దంటున్నావు. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? చిత్ర, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు. ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది. నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను.